బీసీ చైతన్యాన్ని నిరంతరం రగిలిస్తున్నటువంటి తమ్ముడు పుట్ట మధు శైలజ గారు, గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు సోదరులు గంగుల కమలాకర్ గారు, గౌరవనీయులు కదిరి కృష్ణ గారు, గౌరవ సోదరిమణి మాజీ జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ శ్రీహర్ష గారు, కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ తెలంగాణ డిగ్రీ కళాశాలల బీసీ లెక్చరర్స్ అసోసియేషన్ పెద్దలందరికీ, కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా ఆడబిడ్డలందరికీ, ఈనాడు వ్యాసరచన పోటీలో పాల్గొన్నటువంటి విద్యార్థులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, ఒక్కసారి గతాన్ని నెమరు వేసుకుంటే 195 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి భారత సమాజాన్ని కనుక మనం మన మనోనేత్రంతో దర్శించగలిగితే, నేను 70 సంవత్సరాల వయసులో 50-60 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి మన సమాజం గురించి అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటే భయం కలిగేటువంటి రోజులు. అనేక రకాలైనటువంటి సామాజిక రుగ్మతలు, అనేక రకాలైనటువంటి అణచివేతలు, అనేక రకాలైనటువంటి అసమానతలు. మరి అటువంటి పరిస్థితులు 50-60 సంవత్సరాల క్రితం ఉంటే 195 సంవత్సరాల క్రితం ఎటువంటి పరిస్థితులు ఉంటాయో ఊహించడం కూడా కష్టమైనటువంటి విషయాన్ని మనవి చేస్తా ఉన్నా. మరి అటువంటి పరిస్థితులలో జ్యోతిబా పూలే గారు, వారు సతీమణి ఏ సమాజంలో ఉన్నటువంటి అసమానతలు, ఆ రోజు ఉన్నటువంటి సమాజంలో ఉండేటువంటి అనేక రుగ్మతలకు ఏకైక పరిష్కార మార్గం విద్య అనేటువంటి విషయాన్ని గమనించి గ్రహించి వాళ్ళ జీవితాలను విద్య కోసం అంకితం చేసినటువంటి తీరును మనం అందరం కూడా ఆదర్శంగా తీసుకోవాలి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి ఒక మహోన్నతమైనటువంటి కోణం ఏంటంటే, వారు బిడ్డలను కనకపోవడం. ఏం అర్థమైంది? నాకు అర్థమైంది ఏంటంటే, భారతదేశంలో ఉన్న ప్రతి వాళ్ళు మా బిడ్డలే అన్నటువంటి ఒక విశాల దృక్పథంతో జీవితాలను సమాజం కోసం, ఒక సమాజాన్ని ఆవిష్కరించడం కోసం వారు వాళ్ళ జీవితాలను త్యాగం చేస్తే, ఆనాడు అజ్ఞానపు సమాజంలో ఓ చిరుదివ్వను వెలిగించేటువంటి ప్రయత్నం వారు చేస్తే, మరి ఈ రోజు ఉన్నటువంటి మన సమాజం, మనం వారు ఉన్నటువంటి ఆ పరిస్థితుల కంటే భిన్నమైనటువంటి పరిస్థితులలో ఉన్నాం. ఇక్కడ చదువుకున్నటువంటి వాళ్ళ ఉన్నాం, సంస్కారవంతులు ఉన్నాం, అందరికీ చాలా విషయాలలో గైడ్ చేసేటువంటి శక్తియుక్తులు ఉన్నటువంటి సమాజంలో మనం బతుకుతుంటే, వాళ్ళు సమాజం కోసం బతుకుతే, మనం ఇవాళ ఎవరైతే పూలే దంపతులను ఆదర్శంగా తీసుకోవడమే కాదు, వాళ్ళు నిర్దేశించినటువంటి మార్గాన్ని కనుక ఆచరించగలిగితే భారతదేశంలో ఈ రోజు ఉన్నటువంటి ఈ రుగ్మతలన్నీ క్షణకాలంలో పరిష్కారం అవుతాయనేటువంటి విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. వారు సమాజం కోసం బ్రతికితే మనలో చాలా మందివి మన కోసమే బతుకుతా ఉన్నాం. నిజంగా వారిని ఆరాధించే స్వభావం ఉన్నటువంటి మనం నిజంగా వాళ్ళు ప్రబోధించినటువంటి విషయాలను కనుక ఆచరించి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మాలాంటి వాళ్ళందరూ ఒకరినో ఇద్దరినో ముగ్గురునో మార్చగలిగితే అద్భుతమైనటువంటి సమాజం ఆవిష్కృతం అవుతుంది. కానీ
మహానుభావులను స్మరించుకోవడం కాదు, వాళ్ళకు సంబంధించినటువంటి ఈ తావు పుట్టుకలను ఘనంగా కార్యక్రమాల రూపేణ చేయడం కాదు, ఏ లక్ష్యం కోసం అయితే వాళ్ళ జీవితాలను అంకితం చేసి ఆ లక్ష్యం నెరవేర్చబడాలి అనేటువంటి తపనతో జీవితం కొనసాగి మన మధ్య లేకుండా పోయిల్లో వాళ్ళు కొనసాగించినటువంటి ఆశయాలను ఆచరించడమే మన ముందున్నటువంటి కర్తవ్యం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికి మనవి చేస్తా ఉన్నా. ఎంత మీకు అంటే నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఈ రోజు కూడా దాదాపు 200 సంవత్సరాల క్రితం పుట్టినటువంటి వాళ్ళు వారైతే ఈరోజు 200 సంవత్సరాల తర్వాత కూడా అప్పుడప్పుడు అనిపిస్తుంది మేము అన్ని ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్నామని. ఒక మనిషి జీవితంలో కానీ ఒక సమాజ గమనంలో కానీ 3 రకాలైనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఒకటి ప్రతికూల పరిస్థితి, 2 తటస్థ పరిస్థితి, 3 సానుకూల పరిస్థితి. మనం పూర్తి ప్రతికూల పరిస్థితులలో మాత్రం లేవు, కానీ పూర్తి ప్రతికూల పరిస్థితులలో పుట్టి ఆ రోజు చదవడం అనేదే కొన్ని వర్గాల వారికి కంటగింపుగా తయారైనటువంటి రోజుల్లో ఎదుటి వాళ్ళని చదివించడం ద్వారా ఆ జ్ఞానం ద్వారా సమాజంలో వాళ్ళు గౌరవప్రదమైనటువంటి జీవితం కొనసాగే దారులు వేసేటువంటి క్రమంలో ఎదుటి వాళ్ళు చదువుకుంటే మా జీవితాలు అంధకారమైతే అనేటువంటి ఆందోళన చెందినటువంటి వాళ్ళు సాగించినటువంటి ఆ కృత్యాలను తట్టుకొని జీవితంలో నిలబడి చివరి వరకు వారు ఎంచుకున్నటువంటి మార్గంలో జీవితాన్ని కొనసాగించడం అనేది అది మహానుభావులకు మాత్రమే సాధ్యం. కాబట్టి అటువంటి మహానుభావులు మనల్ని వాళ్ళ బిడ్డలుగా భావించి వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి బంధాలకు దూరంగా జీవితాన్ని గడిపినటువంటి ఆ మహానుభావులను వారి సందేశాన్ని మనం ఆచరిద్దాం. ఖచ్చితంగా ఇప్పటికి కూడా ఈ అసమానతలు కొనసాగుతున్నాయి కాబట్టి ఈ అసమానతలను ఛేదించగలిగినప్పుడే, ఈ అసమానతలు లేని సమాజ ఆవిష్కరణలో మన వంతు పాత్ర పోషించినప్పుడు మాత్రమే నిజంగా మనం ఆ దంపతులను ఆరాధించినటువంటి వాళ్ళమైతాం, ఆచరించినటువంటి వాళ్ళమైతాం అనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ అనేక రంగాల్లో అనేక విషయాల్లో మన వాళ్ళ చరిత్ర నిజంగా ఇందాక మాట్లాడినటువంటి పెద్దలందరూ కూడా చాలా విషయాలు మనవి చేయడం జరిగింది. మనకు ఇక్కడ భారత సమాజంలో కానీ తెలంగాణ సమాజంలో కానీ 2 రకాలైనటువంటి ఫిలాసఫీ కనబడుతుంది. ఒకటి గ్లోరిఫికేషన్ ఆఫ్ డైనమిజం, రెండవది సప్రెషన్ ఆఫ్ డైనమిజం. ఇక్కడ దురదృష్టం ఏంటంటే ఎవరి డైనమిజం అయితే గ్లోరిఫై కావాలనో అది సప్రెషన్కు గురై, ఎవరికైతే గ్లోరిఫికేషన్ లేదో వాళ్ళు గ్లోరిఫై చేయబడేటువంటి సమాజంలో తరతరాలు గడిచిపోయినాయి. కాబట్టి ఇప్పుడిప్పుడే కళ్ళు తెరిచి మనం అందరం సమాజాన్ని చదువుతున్నాం, సమాజాన్ని అర్థం చేసుకున్నాం. ఈ సమాజంలో కొనసాగుతున్నటువంటి అస్పృశ్యతలకు చరమగీతంగా పాడేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇటువంటి అపురూపమైనటువంటి ప్రయత్నానికి మా అందరికి కేర్ ఆఫ్ అడ్రస్ మంత్రి, దట్ ఈస్ పుట్టా మధు. కొన్ని సందర్భాల్లో మొదట్లో మేము మధును అర్థం చేసుకోవడంలో ఇంత విజ్ఞత మాలో లేదు, కానీ ప్రత్యక్షంగా ఏదైనా కూడా తలదాకా వస్తే కానీ తాకొస్తే కానీ తెలియదు అనేది నిజమైంది. కాబట్టి వాళ్ళు ఎక్కడ చూసినా అందరం గతంలో అంతర్మదనంలో ఉన్నాం. ఈ అంతర్మదనంలో ఉండి బయటికి చెప్పుకుంటే ఇంకా ప్రమాదం లేదా మనం బలహీనం అవుతాం కావచ్చు అనేటువంటి ఆ ద్వైతీభావ స్థితిలో ఉన్నటువంటి మా అందరికీ ధైర్యాన్ని నోరిపోసి ముందుకు నడిపించడంలో ఒక చోదక శక్తిలాగా పుట్టమధు గారు తయారైంది. కాబట్టి ఇవాళ పుట్టమధు గారి ఆలోచనలు మేము మాతో పాటు అనేక మంది ఆచరించి దాన్ని ఆదర్శంగా తీసుకునేటువంటి సమయం వచ్చింది. కాబట్టే తన కార్యక్షేత్రాన్ని
ఇక మంత్రికి మాత్రమే పరిమితం కావలసినటువంటి అవసరం లేదు. తెలంగాణ మొత్తం రాజుకుంటున్నది, రాజుకోవడంలో కూడా నా వంతు పాత్ర పోషించాలనేటువంటి ఆలోచనతో చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి పుట్టా మధు దంపతులకు హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై బీసీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా చక్కగా, చాలా గొప్పగా మీ అమూల్యమైన సందేశం ఇచ్చారు సార్. మీకు హృదయపూర్వక ధన్యవాదములు. ఇక మన సావిత్రిబాయి పూలే వారసురాలు, పుట్టలింగమ్మ ఇంటి కోడలు, మనకి మదన్న సతీమణి సహచరిణి, మదన్న చేస్తున్న ప్రతి